రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13 నుండి 17 వచనముల వరకు. సిరియా ఇశ్రాయేలునకు చాలా సమస్యాత్మకమైన పొరుగు దేశం. వారు ఎల్లప్పుడూ ఇశ్రాయేలునకు వ్యతిరేకముగా యుద్ధములు చేస్తూ ఉండేవారు. వారి పద్ధతి పొదల్లో దాగియుండి ఇశ్రాయేల్ రాజు మీద అకస్మాత్తుగా దాడి చేయుట. ఆ దినాల్లో ఎలీషా దాతానులో ఉండేవాడు. అతడు ప్రభువు ఆత్మతో నింపబడినవాడు. సిరియా రాజు యొక్క యుద్ధ ప్రయత్నములను దేవుడు ఎలీషాకు బయల్పరచుండెడివాడు. ఎప్పుడు, ఎక్కడ, తరువాత దాడి ప్రణాళిక చేయబడునో అనే దాని విషయమై ఎలీషా ఇశ్రాయేల్ రాజును హెచ్చరిస్తూ ఉండేవాడు. కాబట్టి ఇశ్రాయేలు రాజు ప్రతిసారి బాగుగా సిద్ధపడుచుండెడివాడు. తన యోధులలో ఒకరు గూఢచారిగా ఉన్నాడు అని సిరియా రాజు మొదట తలంచాడు. అయితే వారు దోషులు కాదుగాని తన రహస్య మంతనాలన్నింటినీ ఇశ్రాయేలు రాజునకు చెప్పుటకు అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని సిరియా రాజునకు చెప్పబడింది. అప్పుడు సిరియా రాజు ప్రవక్తను పట్టుకొనవలనని కోరుకున్నాడు. అతన్ని పట్టుకొనుటకు సైన్యములను రథములను పంపాడు. శత్రు సమూహము ద్వారా ఎలీషా భయపెట్టబడలేదు. అతడు ఒక యవనస్తుడైన సేవకుని కలిగి ఉన్నాడు. ఒక ఉదయకాలమున ఆ సేవకుడు మేల్కొన్నప్పుడు నగరము చుట్టూ సిరియా సైన్య సమూహము మరియు రథములను చూచాడు. వారి రాత్రిజామున వచ్చారు. అతడు చాలా భయపడినాడు. అయ్యో, నా ఏలినవాడా, మనం ఏమి చేయదము అని ప్రలాపించాడు. దేవుని పిల్లలు దేవునికి మొరపెట్టే ఆధిక్యతను కలిగి ఉన్నారని ఎలీషా ఎరిగి ఉన్నాడు. దేవుని యొక్క భద్రతను అతను ఎరిగినవాడుగా ఉన్నాడు. 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఇది దావీదు యొక్క అనుభవమై ఉన్నది. ఆ తరువాత యూదారాజైన హిజ్కియా 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడినట్లుగా, మీరు దిగులు పడకుడి, ధైర్యం విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మికయుంచిరి. ఎలీషా కాలములో ప్రవక్తల కుమారులని పిలువబడిన భక్తిగల యవనస్తుల గుంపులు చాలా ఉన్నవి. వారి మధ్య చాలా అద్భుతములు చేయబడినవి. దూతలు వారి చుట్టూ ఉన్నారు. దూతలు ఈ దినాల్లో కూడా మనలను దర్శించాలని కోరుచుంటారు గాని వారు పాపం ఉన్న స్థలములో నిలువలేరు. సంఘము బలమైన శరీరముగా ఉండి ఈ లోకములో దేవుని యొక్క సమూహము మరియు దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. అయితే నేడు చాలా సంఘాల్లో సమాధానం లేదు. సంఘములో సమాధానం ఉన్నట్లయితే దాని శక్తికి వ్యతిరేకముగా ఏదీ నిలువలేదు. మనము ప్రార్థనకు సమావేశమైనప్పుడు పరలోకపు సమూహములు మనల్ని దర్శించగలరు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడును. దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ప్రభువు సమీపించి ఆలకిస్తాడు అంట. యేసు యొక్క మరణము మరియు ఆయన పునరుత్థానమును బట్టి ఈ సహవాసమునకైన ఆధిక్యత మనము కలిగి ఉన్నాము. ఎలీషా తన సేవకుని కన్నులు తెరవబడవలనని ప్రార్థించాడు. ఎలీషా చుట్టూ అగ్నిరథములుండుట సేవకుడు చూచాడు. ఎలీషా ఆ దేవుని యొక్క సమూహమును ఎల్లప్పుడూ చూచున్నాడు. అయితే ఈ సేవకుడు తన కన్నులు తెరవబడినప్పుడే చూచాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 53వ వచనములో ఏమి రాయబడి ఉన్నదంటే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా అని యేసు పేతురుతో చెప్పాడు. దూతల సమూహం ఎదుట మనుషులు ఎంతటివారు? మన ఆధారము దేవుని మీద ఉండవలసి ఉన్నది మరియు అది దేవుడు మన పట్ల చేసిన ఒక విశ్వాసముగా ఉండవలసి ఉన్నది. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనములో, మన చుట్టూ దేవుని యొక్క సమూహమును చూచునట్లు మన ఆత్మీయ కన్నులు తెరవబడవలసి ఉన్నది. దేవుడు నీ చుట్టూ ఉండి తన ప్రణాళికలను నీలో సిద్ధింపజేయుచున్నాడు.
దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీలో లోతైన అభిలాష కలిగి ఉన్నాడు. ఆయన నీలో స్వేచ్ఛగా పనిచేయుటకు ఒక తరుణము నిమ్ము. యేసు యొక్క మరణ పునరుత్థానముల కొరకు మనము కృతజ్ఞత కలిగి ఉండవలసి ఉన్నాము. ఆయన్ను బట్టి మాత్రమే దూతలు వచ్చి మనతో ఉండుట సాధ్యము.